భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కోల్పోయిన విలువైన జీవితాలను స్మరించుకునే రోజుగా ఈ రోజు గుర్తించబడింది. ఈ రోజును జరుపుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం పారిశ్రామిక విపత్తులను నివారించడానికి మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక ఉద్గారాల వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు, నేల, శబ్దం, అనేక ఇతర రకాల కాలుష్యాల కారణంగా పర్యావరణం చాలా కాలంగా రాజీపడింది. దీపావళి నాడు కాల్చే క్రాకర్లు, పరిశ్రమల ద్వారా గ్యాస్ల లీకేజ్, పేలుళ్ళు, రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు, గాలిలోకి వెలువడుతున్న ప్రమాదకర వాయువులు, ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలతో గాలి కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరెన్నో సహా అనేక అంశాలు కాలుష్యం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఈ పెరుగుతున్న కాలుష్యం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికి, స్వచ్ఛమైన నీటిని తాగటానికి హక్కుతో చేసే నిర్లక్ష్యాలు కూడా కాలుష్యం ప్రపంచ సమస్యగా మారేందుకు మన చుట్టూ ఉండే గాలి, మనం వాడే నీరు కాలుష్యం కావటానికి కారణమవుతుంది. మనకు తెలియకుండానే ప్రకృతిలో ఉండే వికృతాలను కూడా పెంచి పోషిస్తున్నాం. వాటిలో ముఖ్యంగా మొక్కలు, పక్షులు. ఈ మధ్య కాలంలో దారులకు ఇరుపక్కలా కనిపిస్తున్న ఒక వృక్షం విషపూరితమైనదని తెలిసి కూడా దానిని పెంచుతూనే ఉన్నారు. ఇది ప్రాణాలకు హరించేసే చెట్టు. అలాగే నగరాల్లో పావురాల సంఖ్య గణనీయంగా పెరగటం, వాటి వ్యర్థాలు ఊపిరి సమస్యలకు కారణం కావటం చూస్తూనే ఉన్నాం. పావురాల ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. వీటి రెక్కలు వ్యర్థాల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. వీటి వల్ల చర్మం, నోరు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదర కోసం దెబ్బతినే ప్రమాదం ఉందట. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న పావురాల సంతతిని కట్టడి చేయాలనే డిమాండ్ గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ఇది తెలియకుండానే పెరుగుతున్న మరో ముప్పు. ఇక పంట పండించిన తర్వాత మిగిలే వ్యర్థాలను తగలబెట్టే పనిలో గాలి కాలుష్యాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం. దీపావళి నాడు పెళ్లిల్లో, సంబరాల్లో కాల్చే బాణసంచా కూడా గాలి కాలుష్యానికి కారకమే. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, ఇవి మన నిర్లక్ష్యాల జాబితాలో కొన్ని మాత్రమే. నీటిని వృధా చేస్తూ, మురికిని రోడ్ల మీదకు వదిలేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నది మనమే. మన చర్యలే మనకు శాపాలుగా మారి మన ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. ప్రాణవాయువునిచ్చి మన ప్రాణాలని కాపాడే చెట్లు ప్రాణాలు హరించేవిగా కూడా ఉంటాయనే విషయం మీకు తెలుసా? అలాంటి వాటిలో ఒకటి మంచినీల్ చెట్టు. పూల జాతికి చెందిన ఈ చెట్టు అచ్చం యాపిల్ చెట్లను పోలి ఉండే విషపూరితమైనది. దీనికి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. బీచ్ యాపిల్ పేరుతో పిలిచే ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారుతుంటుంది. ఆ పాలను ముట్టుకుంటే ఒంటిపై దద్దుర్లు వస్తాయి. చెట్టు బెరడ దగ్గర నుంచి వెళ్ళినా మెల్లగా ఎలర్జీలు రావటం మొదలవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కిందకు వెళ్తే అంతే సంగతులు. చెట్టు పాల వల్ల చర్మంపై మంట, నొప్పి మొదలవుతుంది. ఈ చెట్టు పాలు కళ్ళలో పడితే కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. చివరికి ఈ చెట్లు తగలబెడితే ఈ పొగ వల్ల కళ్ళ సమస్యలు మొదలవుతాయి. ఈ పండ్లను తింటే నోట్లో మంట మొదలై గొంతు పట్టేస్తుంది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఏడాకుల చెట్టు అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం భారతదేశం అంతా కనిపిస్తుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఆల్సోంటియా స్కాలరీస్. ఈ స్కాలరీస్ పేరు ఎలా వచ్చిందంటే, పాఠశాల పిల్లలకు అవసరమైన చెక్క పలకలను తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగించేవారు. ఆంగ్లంలో దీనిని డెవిల్ ట్రీ అంటారు. అక్టోబర్లో ఈ చెట్టు చిన్నవి, ఆకుపచ్చని, సువాసన కలిగిన పూలు పూస్తాయి. ఈ చెట్టు అన్ని భాగాలు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్స్ల, నల్లబల్లల తయారీలో ఉపయోగిస్తారు. తెలియకుండా చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పడే భారీ జరిమానాకు బలయ్యేది మనమే. కాలుష్యాన్ని నియంత్రించడానికి చిట్కాలు. మొదటిది, మన ఇంట్లో ఉండే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు, విఓసీలు ఉత్పత్తులను శుభ్రపరిచే రసాయనాల నుండి వస్తాయి. ఉదాహరణకు శుభ్రపరిచే ప్రోడక్ట్స్లలో లిమోనిన్ ఉంటుంది. ఇది ఇంట్లో సహజంగా ఉండే ఓజోన్తో చర్య ద్వారా ఫార్మాల్డిహైడ్ ఏర్పడేలా చేస్తుంది.
రెండోది తివాచీలు, అప్హాల్స్ట్రీ, దుమ్ము, పెంపుడు జంతువుల జుట్టు నుండి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి. మూడవది ఆహార పదార్థాలను వేయించడం వల్ల నలుసు కాలుష్యం వస్తుంది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్లపై NO2 వాయు కాలుష్య కారకాలతో కలిసి ఉంటుంది. వంట చేసేటప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. నాలుగవది చెత్తకు డస్ట్బిన్ను వాడాలి. ఐదవది ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించడం మానుకోవాలి. కాగితం సంచులు ప్రత్యామ్నాయ పరిష్కారం. ఆరవది పీస్ లిల్లీ, గెర్బెరా డైసీ, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను పెంచుకోవాలి. ఇవి గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ను తొలగించడంలో సహాయపడతాయి. ఇప్పటి వరకు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నీలిమా అజీం భారతీయ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, రచయిత్రి. నటులు షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ల తల్లి. ఆమె టెలివిజన్ షోలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. నీలిమా అజీం 1958 డిసెంబర్ 2న పాట్నా, బీహార్లో జన్మించారు. ఆమె హిందీ భాషా చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికల్లో నటిస్తుంది. ఆమె దూరదర్శన్లో ప్రసారమైన ఫిర్ వాహి తలాష్, ఆమ్రపాలి, ది స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, జునూన్ వంటి అనేక చారిత్రక నాటకీయ ధారావాహికల్లో నటించింది. 2014లో ముంబైలోని భారతీయ విద్యాభవన్ క్యాంపస్లో బిర్జూ మహారాజ్ కళాశ్రమం నిర్వహించిన పంచతత్వ వార్షిక కథక్ ఉత్సవంలో ఆమె ప్రదర్శన ఇచ్చింది. దీపక్ తిజోరీ సరసన సడక్ అనే హిందీ సినిమాలో కూడా నటించింది. ఆమె 1979 సంవత్సరంలో పంకజ్ కపూర్ను వివాహం చేసుకుంది. అయితే వారు తర్వాత విడాకులు తీసుకున్నారు. బోమన్ ఇరానీ భారతదేశానికి చెందిన వాయిస్ ఆర్టిస్ట్, థియేటర్ అండ్ సినిమా నటుడు. ఆయన 2003లో హిందీలో విడుదలైన డర్నా మనాహెస్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి మున్నాబాయ్ MBBS చిత్రంలో నటనకు గాను మంచి గుర్తింపునందుకొని హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. బోమన్ ఇరానీ 2009లో విడుదలైన 3 Idiots సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆయన తన సొంత సినిమా నిర్మాణ సంస్థ ఇరానీ మూవీ టోన్ను జనవరి 24, 2019న ప్రారంభించాడు. బోమన్ ఇరానీ 1959 డిసెంబర్ 2న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. సిల్క్ స్మితాగా ప్రసిద్ధురాలైన విజయలక్ష్మి ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించింది. ఈమె అధికంగా గ్లామర్తో కూడిన వగలమారి పడితి పాత్రలు పోషించింది. విజయలక్ష్మి 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. క్రమంగా ఆమె సినీ రంగంలో ప్రముఖ నటిగా నిలదొక్కుంది. 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. అనేక సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు ఆమెకు అత్యంత జనాదరణను తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు తెలుగులో బావలసయ్య మడతలుసయ్య పాట. కొందరు సినిమా విలేకరులు, విమర్శకులు ఆమెను సాఫ్ట్ పార్న్ యాక్ట్రెస్గా అభివర్ణించారు. MP మైకేల్ ఆయన రంగస్థల నటుడిగా లాల్ పేరుతో సుపరిచితుడు. ఆయన సినిమా నటుడు, స్క్రీన్ రైటర్, సినీ దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు. లాల్ మలయాళ సినిమాల్లో నటుడిగా అరంగేట్రం చేసి తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. లాల్కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్, మలయాళం ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, నటనకు ప్రత్యేక ప్రస్తావన, 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. MP మైకేల్ 1958 డిసెంబర్ 2న కొచ్చి, కేరళలో జన్మించారు. అతను తన చిన్ననాటి స్నేహితుడు సిద్దిక్తో కలిసి కళాభవన్లో మిమిక్రీ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించాడు. తర్వాత అతను సిద్దిక్ లాల్గా అనేక సినిమాలు నిర్మించాడు. లాల్, సిద్దిక్ నొక్కేత దూరతు కన్నుం నట్టులో ఫాజిల్కు సహాయ దర్శకులుగా పనిచేస్తూ తమ సినీ జీవితాన్ని ప్రారంభించారు.
జగత్ ప్రకాష్ నడ్డా ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది. అతను 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2020 జనవరి 20 నుండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను నిర్వహించిన కేంద్ర మంత్రి. హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించాడు. గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన నుండి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జగత్ ప్రకాష్ నడ్డా 2024 ఏప్రిల్ 6న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన 2024 జూన్ 24న రాజ్యసభ పక్షనేతగా నియమితుడయ్యాడు. నడ్డా 1960 డిసెంబర్ 2న బీహార్లోని పాట్నాలో ఒక హిందూ కుటుంబానికి చెందిన నారాయణ్ లాల్ నడ్డా, కృష్ణా నడ్డా దంపతులకు జన్మించాడు.